ఉన్నటువంటి దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లైసెన్స్ని రద్దు చేస్తున్నట్టు నిన్న ఆర్బీఐ ప్రకటించడంతో డిపాజిట్దారులు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతా ఉన్నారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారిని యాజమాన్యాన్ని సిపిఐగా డిమాండ్ చేసేటటువంటిది తక్షణమే డిపాజిట్దారులకి మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా చేయకపోతే డిపాజిట్ ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలబడి భవిష్యత్తు పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో అనేక సార్లు డిపాజిట్దారులు అలాగే మేము కూడా ఆందోళన కార్యక్రమం చేసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు విజయవాడ నగరంలో 3 ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించట్లేదు అనేటటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంతో కష్టపడి రిక్షా కార్మికుల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు కూడా ఈ బ్యాంకులో 5,000 నుంచి 10 లక్షలు 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు. ఎక్కువ మంది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అయితే వచ్చేటటువంటి వడ్డీ తోటి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ వడ్డీని కంపేర్ చేసుకొని పోల్చుకొని ఇక్కడ ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. వారి అవసరాలకి గత 2 సంవత్సరాలుగా ఉపయోగపడట్లా. చాలామంది పిల్లలైతే దైనందినమైనటువంటి స్థితిలో ఉన్నారు. పిల్లల వయసు వచ్చింది, పిల్లలకు పెళ్లి చేయడానికి కోసం డిపాజిట్ చేసుకున్నారు. వారి డిపాజిట్స్ మొత్తాన్ని చెల్లించకపోవడంతో పిల్లల పెళ్లి కూడా కానటువంటి పరిస్థితి ఈ రోజున దాపరించింది. ఇది ప్రధానమైనటువంటి దీనికి బాధ్యత వహించవలసినటువంటిది గతంలో ఉన్నటువంటి పాలకపక్షం. గతంలో పాలకపక్షాలు చేసినటువంటి తప్పిదాలు ఈ రోజున డిపాజిట్దారులకి శాపంగా మారాయి. ఆస్తి విలువ కంటే కూడా ఇచ్చినటువంటి అప్పులు 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు 5 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బిల్డింగ్ కానీ ఇల్లు కానీ ఉంటే 50 లక్షలు కూడా మరి మంజూరు చేసినటువంటి పరిస్థితి పాలకపక్షం చేసింది. మేము అడుగుతున్న వాళ్ళ పాలకపక్షం లేదు కాబట్టి పాలకపక్షము వారి వారసుల్ని మేము బాధ్యత చేస్తామని చెప్తా ఉన్నారు. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. ప్రభుత్వ అధికారులుగా ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం అవుతా ఉంటే ప్రజాప్రతినిధులుగా మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు గుడ్డు గుర్రానికి పళ్ళు దొంగతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే ఈ డిపాజిట్దారులకి తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలి. బ్యాంకులో పనిచేసేటటువంటి ఉద్యోగుల చేత సంపూర్ణమైనటువంటి సమాచారం తీసుకొని డిపాజిట్దారులకి మొత్తం వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. పాలకపక్షానికి బాధ్యులైనటువంటి వారిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ ప్రభుత్వం మట్టికి ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్కి ఉన్నటువంటి డిపాజిట్స్ అన్ని కూడా ఇతర నేషనలైజ్డ్ బ్యాంక్స్లో డిపాజిట్ చేశారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కూడా పరిశీలించి డిపాజిట్దారులకి చెల్లించేటటువంటి పద్ధతిలో కోఆపరేటివ్ అధికారులు ఇవాళ చెప్తా ఉన్నారు, లిక్విడేటర్ని అపాయింట్ చేస్తామని. లైసెన్స్ రద్దు చేయబడింది కాబట్టి లిక్విడేటర్ని అపాయింట్ చేస్తున్నామని చెప్పి ప్రకటన వచ్చింది. మరి ఈ ప్రకటనలో లిక్విడేటర్ని అపాయింట్ చేస్తారా లేకపోతే పాలకపక్షం ఉద్యోగుల చేత చేస్తారో ఎలాగైనా సరే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఇమీడియట్గా దీని మీద స్పందించి రావాల్సినటువంటి బకాయిల్ని రాబట్టుకోవటము, అలాగే ఉన్నటువంటి ఇతర బ్యాంకుల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని వాటిని విత్డ్రా చేసి వడ్డీతో సహా డిపాజిట్దారులకు చెల్లించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ప్రజాప్రతినిధులు కూడా ఆ వైపుగా చేసి డిపాజిట్దారులను ఆదుకోవాల్సిందిగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా కాకపోతే భవిష్యత్తులో డిపాజిట్దారులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అలాగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారిని డిమాండ్ చేస్తాం.